హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ముంచేసిన మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. 29 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు. 105 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.04 సెంటీమీటర్లు. పొంగి పొర్లుతున్న వాగులు, మళ్లీ మత్తళ్ళు దుంకుతున్న చెరువులు, చేతికొచ్చిన పంటలు నీటిపాలు, అన్నదాతల గగ్గోలు. నాగర్ కర్నూలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలు అతలాకుతలం. రోడ్లపై వాహనాలు బంద్, నిలిచిపోయిన పలు రైళ్ల రాకపోకలు. సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి. నేడు రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, జనగామకు రెడ్ అలర్ట్. కల్లారా చూసా, స్వయంగా విన్నా, బాధితుల్ని ఆదుకుంటాం, అనుభవంతో అడుగులేశాం, లేదంటే పెను నష్టమే జరిగేది. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. పునరావాస కేంద్రాల్లో ప్రతి ఒక్కరికి 1000 రూపాయల సహాయం. గరిష్టంగా ఒక కుటుంబానికి రూపాయలు 3000. ఉచితంగా 25 కేజీల బియ్యం నిత్యావసరాలు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం. తుఫాను బాధితులతో సీఎం చంద్రబాబు. ముందస్తు జాగ్రత్త చర్యలతో మోంతా తుఫాను ప్రభావం నుండి వీలైనంత తక్కువ నష్టంతో బయటపడగలిగాం. దాదాపు ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. వరి, తృణధాన్యాలు, కాయగూరల పంటలకు నష్టం వాటిల్లింది. కోనసీమ జిల్లాలో గంటకు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో భారీ నష్టం వాటిల్లింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ తుఫాన్ను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కష్టాల కర్షకులు, నష్టాల బాధితులు, భూమిపుత్రులకు పుట్టెడు సమస్యలు. చెమటోడ్చి సేద్యము దక్కని ఫలితము. ఏరువాక నుంచి అమ్మకాల వరకు ఆటంకాలే. వీరిపైనే ప్రకృతి ప్రకోపం. దళార్ల దగ, ప్రభుత్వాల పరిహారం, సహకారం పరిమితమే. అందుబాటులోకి రాని సమగ్ర రైతు బీమా. ఇప్పుడు అన్నదాతను ముంచేసిన మోంతా. సత్వర సంపూర్ణ పరిహారం కోసం ఎదురుచూపులు.